అరే సన్నీ రెడ్డి లంజా కొడక చెప్పు తీసుకొని కొడితే లంజా కొడక. మేము ఇంతకుముందు అమీర్పేటలో ఉండేవాళ్ళము. అక్కడ వర్కర్స్ ఫ్యామిలీ, వాచ్మెన్ల ఫ్యామిలీలు, మేస్త్రీల ఫ్యామిలీలు, ఇలాంటి చెత్త చెత్త ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు నిజంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఉంటే కనుక నేను అలాంటి వాళ్ళ వైపు ఏ రోజుకి వెళ్ళాను. నేను బెటర్ అమ్మాయితోనే మూవ్ ఆన్ అవుతాను. ఇంకొకటి నా గురించి 1.5 ఇయర్ నుంచి అలా పెళ్ళాం చంద్రకారెడ్డి మనసు మార్చడానికి చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నాడు. పెళ్ళయిందని, పిల్లలని, కొజ్జా అని, ఇంకేంది ఎన్నో రకాలుగా ప్రచారం చేసిండు. ఇంకా చైల్డ్ అబ్యూస్ అని, చైల్డ్ పోర్న్ అని ఎన్నో రకాలుగా తప్పుగా ప్రచారం చేసిండు. ఇన్ని రకాల తప్పుగా ప్రచారం చేసిండు. రీసెంట్గా కూడా చైల్డ్ అబ్యూస్ అని, చైల్డ్ పోర్న్ అని తప్పుగా ప్రచారం చేసిండు. నేను వాటి మీద కూడా ఫైట్ చేసిన. అది నిజంగా నన్ను ఏం బ్యాడ్ చేయడానికి చేస్తున్నాడా లేదా వాళ్ళ వైఫ్ మనసు మార్చడం చేస్తున్నాడో నాకు తెలియదు. ఒకవేళ నిజంగా నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఎవ్వరూ నమ్మొద్దు. ఎందుకంటే నా వరకు వాడు రావట్లేదు. సో నా వరకు రానప్పుడు ఎవ్వరు కూడా నమ్మొద్దు. వాడు నా గురించి తప్పుగా ఏదైనా ప్రచారం చేస్తే, నిజంగా నన్ను ఏం క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఎవ్వరూ నమ్మొద్దు దాని గురించి కూడా. ఎందుకంటే నా వరకు రావట్లేదు. నా వరకు రానప్పుడు నమ్మొద్దు. నేను ఆల్రెడీ చెప్పిన, గ్యాలక్సీ మొబైల్ పడేసిన అక్టోబర్ నవంబర్లో. వాళ్ళ పిల్లలకి మెసేజ్లు చేస్తున్నానని చెప్పి, అనుమానిస్తున్నానని చెప్పి పడేస్తే నా ఫోన్ తీసుకొని భయపెడతా ఉంటాడు డైలీ. నేను మా ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. మా ఫ్లాట్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు నేను. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అందులో పైరేటెడ్ వీడియో ఒకటి డౌన్లోడ్ అయిందనమాట. ఇంగ్లీష్ మూవీస్, తెలుగు మూవీస్ డౌన్లోడ్ చేసి చూసేవాడిని. మా మదర్ చనిపోయినప్పుడు అంతకుముందు కూడా డౌన్లోడ్ చేసి చూసేవాడిని పైరేటెడ్ వీడియోస్. దాంతోపాటు ఏదో తప్పుగా వీడియో డౌన్లోడ్ అయింది, చైల్డ్ అబ్యూస్ చేసినట్టు ఉంటుంది అనమాట ఆ వీడియో. దాంట్లో ఫేసెస్ ఉండే అనమాట. సో ఒక బాడీస్ మాత్రం కనబడతాయి. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉంటుంది ఆ వీడియో. సో ఆ వీడియో ఎవరిదో ఏంటో నాకు తెలియదు. డౌన్లోడ్ అయింది నా మొబైల్లో, పైరేటెడ్ వీడియోస్తో పాటు డౌన్లోడ్ అయింది. నేను కూడా చూసినట్టు గుర్తనమాట. అది నా మొబైల్ తీసుకొని భయపెడతా ఉంటాడు. బయటికి వెళ్తే ఆ మనుషులు నన్ను ఫాలో అవుతాడు. వాడు ఆర్మీ నుంచి కొజ్జగాలి ఆర్మీలో ఇండియా పనిచేసి లంచగొడుకులు కొజ్జగాలు అనమాట. వాడు కొజ్జగాడి కోసం ఆ కొజ్జగాలు పనిచేస్తారు అనమాట. ఈ సంజయ్ రెడ్డి గారి గురించి నాకు వరస్ట్గా ఉండేవాళ్ళు, అంత చీప్గా కనబడుతున్నాను అండి వాడికి. వర్కర్స్ ఫ్యామిలీ, మేస్త్రీల ఫ్యామిలీలు, ఆడికేమో చంద్రకారెడ్డి పూక్ కావాలి, ఆడికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి, మంచి ఫ్యామిలీగా ఉన్న అమ్మాయి కావాలి వాడికి. దానికోసం నేను హెల్ప్ చేయాలి. మళ్ళీ నాకు హెల్ప్ చెయ్యు, నేను కొజ్జాను ఉన్నా, నేను మనసు మార్చుకోలేకపోతున్నా లాస్ట్ ఇయర్ అని చెప్పి నాకు హెల్ప్ అడిగాను. చేసిన సరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ మెసేజ్లు చేయడం ఇలాంటివి చేసిన వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి. అందరు నన్ను ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి చీట్ చేసిన, అన్ని రకాలు చీట్ చేసిన. ఎప్పుడు లేదు ఈ వారం 2 వారాలు, ఇప్పుడు వారం 2 వారాల నుంచి ఏం లేదనమాట. అంతకుముందు కూడా ప్రచారం చేసాడు నా గురించి. ఫైట్ చేసిన అవన్నీ సైలెంట్ అయిపోయింది ఫైట్ చేస్తుంటే. మళ్ళీ ఇలా గురించి ఇన్ఫామ్ చేయడము, ఏమంటారు వరస్ట్గా ఉండేవాళ్ళు, ఇట్లా ఏమంటారు మేస్త్రీల ఫ్యామిలీలు, వర్కర్స్ ఫ్యామిలీలు, వాచ్మెన్ ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. చెప్పు తీసుకొని కొడతారు లంజా కొడక ఏమనుకుంటున్నావు. అలాంటి ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ, మంచిగా ఉన్న ఫ్యామిలీని నేను చూసుకుంటానండి. ఒకటి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్గా ఉన్నా కూడా వాడు చెడగొట్టి రిమూవ్ చేసిండు అందరినీ. ఒకటి ఈరోజు అందరూ హ్యాపీగా ఉండొచ్చు అండి. తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, మా ఫ్లాట్ ఓనర్ ఒక బజార్లో దాన్ని పూగు కోసినా తప్పులేదండి. నేను చెప్తున్నా, అంత మ్యానిపులేషన్ చేసింది 1 ఇయర్ నుంచి. అది ఈ సంజయ్ రెడ్డి ఈ ఫ్యామిలీ, లంజగొడుకు ఫ్యామిలీ, సంజయ్ రెడ్డి గాంధీ కంపల్సరీ పాపం అనేది దాక్తుంది. అది ఎంత దాక్తుందో వాడు అనుకుంటున్నాడు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, ఫ్యూచర్లో సఫర్ అవుతారు అందరూ కూడా. నాకు జరిగిన అన్యాయం 1.5 ఇయర్ అవుతుందండి, మ్యారేజ్ జరగలేదు నాకు. ఈరోజు వచ్చేసరికి చీప్గా మేస్త్రీల ఫ్యామిలీలు, వర్కర్స్ ఫ్యామిలీలు, కూలి పని చేసుకునేటోళ్ళు, ఇట్లాంటి చెత్త ఫ్యామిలీలో నేను ఎట్లున్నా, నేను ఎంత నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నా చెత్త ఫ్యామిలీలో తెచ్చుకుంటున్నాను. అంత దిక్కు లేకుండా ఉన్నాను మా అమ్మ నా లేకపోతే. సో అలాంటి వాళ్ళ వైపు ఏ రోజు జరిగితే మ్యారేజ్ జరుగుతుంది, జరుగుతుంది. లేదనుకోండి సింగిల్గా నోరు మూసుకొని కూర్చుంటా. జరగకపోతే ఎప్పుడు ఆడ పెళ్ళాం పువ్వు గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటున్నారా నేను సన్నీ రెడ్డి? నీకు ప్రతిసారి అలా పెళ్ళాం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటా అని ఒకటి ఇప్పుడు ఆ లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి ఉండడానికి కారణం హెల్ప్ అడిగిండు. మనసు మార్చుకుంటా నాకు హెల్ప్ చెయ్యి, సహాయం చెయ్యి అని అడిగాడు. ఇప్పుడు నా లైఫ్లో కూడా బెటర్ అయిన అమ్మాయి ఉండే కదా. ఎంత చెత్తగా అంటే అండి, మేస్త్రీల ఫ్యామిలీలు అలా తరపున వర్క్ చేసే వాళ్ళు, మామిడిపేటలో వర్క్ చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీ వచ్చింది. అలాంటి చెత్త ఫ్యామిలీ వైపు నేను వెళ్తాను అండి. అలా చెత్త ఫ్యామిలీ బెటర్ అయిన అమ్మాయిని, బెటర్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ వైపు వెళ్తా. కానీ అలాంటి చెత్త ఫ్యామిలీ వైపు ఈ రోజు వెళ్ళడం, పని చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, మేస్త్రీలు, ఇంకా వాచ్మెన్లు, ఇలాంటి చెత్త ఫ్యామిలీ వైపు ఈ రోజు వెళ్ళను అనమాట. బెటర్ అయిన అమ్మాయిని, బెటర్ ఫ్యామిలీ వైపే ఈ రోజైనా వెళ్తాను నేను. అలాంటి చెత్త ఫ్యామిలీ వైపు నేను వెళ్ళాను. నువ్వు ఇన్ఫామ్ చేసుకోరా నువ్వు. అల్టిమేట్గా మ్యారేజ్ అనేది నా డెసిషన్.
డెసిషన్, నా ఫైనల్ డెసిషన్ మ్యారేజ్ అనేది. నేను బెటర్ అయిన అమ్మాయి ఉంటే, బెటర్ పర్సన్ ఉంటే నేను మూవ్ ఆన్ అవుతా. వాడికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, మంచిగా అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి. నాకేమో చీప్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత అప్పర్ క్యాస్ట్ వాళ్ళైనా మేస్త్రీలు ఇలాంటి వాళ్ళ చీప్గా ఉండే వాళ్ళ వైపు వెళ్తాను నేను. అలాంటి వాళ్ళ వైపు వెళ్తున్నా. ఇలాంటి వాళ్ళు బెటర్గా ఉన్నారనుకోండి, రిమూవ్ చేసేస్తాడు వాళ్ళని. ఎట్లా సరే ఇప్పుడు బెటర్గా ఉండి చెడగొడతాడు. రేపు పొద్దున ఆడ ఫ్యామిలీలో కూడా అట్లనే అవుతుంది. రేపు పొద్దున నాకు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారనుకోండి, అందరిని ఎట్లా రిమూవ్ చేయాలి. అమ్మ ఫ్లాట్ ఉన్నోడుతాను కలిసి ఆ బజార్ దాన్ని ఉంచుకుంటాడేమో వాడు. దాంతో దెంగులు ఆడుకుంటే లాస్ట్ ఇయర్ 1 year నుంచి అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉంటే మంచిగా ఉంటే వాళ్ళందరూ రిమూవ్ చేసిండండి వీడికి. కొజ్జలంజవాడుకు మంచి అమ్మాయిలు ఉంటే, ఎడ్యుకేటెడ్ మంచి అమ్మాయిలు ఉంటే, జాబ్ చేసే అమ్మాయిలు మంచి అమ్మాయిలు, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉంటే వాళ్ళని నా ఫోన్లో వాళ్ళ ఫొటోస్ ఉంటే గుర్తించి రిమూవ్ చేసేయండి వాళ్ళందరినీ. ఇంత చెత్త లంజవాడుకున్నాడు వీడు. ఆయనకి ముఖం లేదానికి, నీకు ముఖం కూడా లేదు, రా సిగ్గుసరం లేని లంజవాడ, కానీ ముఖం కూడా లేదు. అలాంటి ఆప్షన్లతో నా ముందుకు వచ్చిననుకో చెప్పు తీసుకొని కొడతా. లంజవాడక ఏమనుకుంటున్నావు, చెప్పుతో చెప్తాను కొడతా లంజవాడ. కానీ ఈ అమ్మాయి ఇంతమంది దెంగించుకుంటే పుట్టినవారు ఇలాంటి లక్షణాలు వచ్చినాయి నీలో. ఒకటి మంచి వాళ్ళు ఉంటే చెడగొడుతున్నాండి. 1.5 year నుంచి మంచి వాళ్ళు రాకుండా చేసిండు నా లైఫ్లోకి. అందరినీ చెడగొట్టేసిండు. నా గురించి బ్యాడ్గా చెప్పడం ఇలాంటివి చేసి చెడగొడతా ఉంటాడు లంజా కొడుకోవాడు సన్నీ రెడ్డి గారు. ఎంసీఎంసీ కిందలో పనిచేస్తుండే ఆర్మీ ఆఫీసర్. ఆ ఇంటికి తోడ ఈ కొజ్జగాలే మా అపార్ట్మెంట్లో వాడు కొజ్జ మనుషులు ఉన్నారు ఇక్కడ. ఆడ ఇండియన్ ఆర్మీ మనుషులు ఏదో తెలియదు. ఆ కొజ్జగాడి కోసం ఈ కొజ్జ మనుషులు పనిచేస్తారు అనమాట ఇక్కడ. కొజ్జ లంజా కొడుకు కోసం 1 year నుంచి నాకు వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు వీడు. నా వర్క్ చేసుకొని ఇవ్వడు, నాకు బెటర్ అయిన అమ్మాయి రానివ్వడు, నాకు మ్యారేజ్ జరగనివ్వడు. 1.5 year అవుతుందండి మ్యారేజ్ జరగనివ్వకుండా చేస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి మేస్త్రీల మనుషులు, వర్కర్స్ ఫ్యామిలీలు ఇంత చీప్గా ఉండేవాళ్ళ అండి నా లైఫ్లోకి. అలా ఎంత అప్పర్ కాస్ట్ ఫ్యామిలీ అయినా కూడా మేస్త్రీలను తెచ్చిపోతున్నాను. మేస్త్రీల ఫ్యామిలీ వైపు, అలాంటి చెత్త ఫ్యామిలీ వైపు నేను వెళ్తున్నారా? నేను అంత చీప్గా కనబడుతున్నారా నీకు? కొద్దిగా లంజా కొడక, తోలు తీస్తే లంజా కొడక ఏమనుకుంటున్నావు, చెప్పుతో కొడితే లంజా కొడక ఏమనుకుంటున్నావు? అలాంటి చెత్త ఫ్యామిలీ గురించి నేను ఏ రోజు వెళ్ళాను. వాళ్ళు నాకు ఎవరో తెలుసు, అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను ఈ రోజు కూడా. అర్థమవుతుందా? నాకు ఇన్ఫామ్ చేస్తున్నావు ఈరోజు, నాకు ఇట్లా వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి అండి. అలాంటి ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను. బెటర్ అయిన అమ్మాయి బెటర్ ఉన్నాయని మోహన్ అవుతా. లేదు జరగలేదు అనుకోండి, జరగకపోతే నేను మూసుకొని కూర్చుంటా, సింగిల్గా ఉండిపోతా అంతే లైఫ్ లాంగ్. అంతే జరుగుతుంది, లేకపోతే లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతా. అలానే కానీ అయితే ఎవడు ఇన్ఫామ్ చేసి తెలిసిన వాళ్ళ మేస్త్రీల ఫ్యామిలీలు, వాచ్మెన్ల ఫ్యామిలీ, ఇలాంటి ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. అలాంటి ఫ్యామిలీ అంత చెత్త ఫ్యామిలీలో నీచంగా ఉండే ప్రైజ్ అయిన అమ్మాయిలు, నీచంగా ఉండే ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను నేను. బెటర్ అమ్మాయిని, బెటర్ ఫ్యామిలీ ఉంటే మూవ్ ఆన్ అవుతా. తప్ప లేదంటే నోరు మూసుకొని సింగిల్గా ఉండిపోతాను నేను. ఆ నాలెడ్జ్కి నాకు తగ్గ మ్యాచ్ అయ్యే అమ్మాయిని ఉంటే మూవ్ ఆన్ అవుతా. లేదు అంటే నోరు మూసుకొని కూర్చుంటాను నేను, సింగిల్గా లైఫ్ లాంగ్ ఉండిపోతాను. అండ్ ఇంకొకసారి నా గురించి బ్యాడ్గా ఏదో చెప్పినా కూడా ఏది నమ్మొద్దు. ఎందుకంటే నా వరకు ఏదో ఎవరు రావట్లేదు, వాడు కానీ ఎవరు కూడా రావట్లేదు. సో నమ్మొద్దు ఎవరు కూడా. ఆ కొద్దిగా లంచోటి మాటలు నమ్మొద్దు ఏ రోజు కూడా. అవి సన్నీ రెడ్డి కానీ ఇంకోటి వాడు అనుమానించుకుంటే నాకు 1.5 year నుంచి మ్యారేజ్ అయ్యాను. ఆ లంచోటి అరే నువ్వు ఎవరి గురించి నేను ఇన్ఫామ్ చేసుకోవాలి, ఎవరో నాకు తెలుసు నేను ఇన్ఫామ్ చేసి. అలాంటి ఫ్యామిలీల వైపు ఏ రోజు నేను వెళ్ళాను. మేస్త్రీల వైపు, వర్కర్స్ వైపు, చీప్గా ఉండే వాళ్ళ వైపు, వాచ్మెన్ల ఫ్యామిలీల వైపు, ఇలాంటి ఫ్యామిలీల వైపు టచ్ కూడా చేయను నేను. అలాంటి వాళ్ళు చూడడం కూడా చూడను అలాంటి ఫ్యామిలీ. అర్థమవుతుంది. నాకు బెటర్ అయిన అమ్మాయి అంటే బెటర్ ఫ్యామిలీ ఉంటే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. సో అది లేదంటే లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతా అంతే. జరిగితే జరగకపోతే జరగదు అంతే. అంత చీప్గా కనబడుతున్నాను అండి వానికి. అలా పిల్లల ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయిలు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, జాబ్ చేసేవాళ్ళు, మంచి ఫ్యామిలీ, అప్పర్ కాస్ట్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళని రానియకుండా చేసిండట. మా ఫ్లాట్ అవుతాం కలిసి దాంతో ఉంచుకున్నాడేమో, డైలీ దెంగులాడేవాడేమో వాడు సన్నీ రెడ్డి గారు. దాంతో స్టేటస్ దాన్ని పువ్వు కోసినా తప్పలేదు. ఆ లంజదాంది మా ఫ్లాట్ ఉన్నది. నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు కాకుండా ఏదో రోజు సఫర్ అవుతారు. మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. వాడు కానీ దాన్ని పూకుతో ఆడుకున్నట్టు, సుధాకర్ రెడ్డి పూకుతో 1.5 year ఆడుకున్నాడు వాడు. మంచిగా ఎంజాయ్ చేసాడు. నాకు మ్యారేజ్ జరగలేదు. అది 2వ ప్రెగ్నెంట్ ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు. ఎవరైనా నా పొజిషన్లో ఎవరైనా అమ్మ నా బూతులు తిడతారు, బ్యాడ్ వర్డ్స్. ఈరోజు వచ్చేసరికి మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, చీప్గా ఉండే వాళ్ళ ఫ్యామిలీలు, చెత్తగా ఉండే ఫ్యామిలీ గురించి నాకు ఇన్ఫామ్ చేస్తున్నాడు. అంత చీప్గా కనబడుతున్నాను అండి వానికి నేను, అంత చెత్తగా కనబడుతున్నాను నేను వానికి. అలా చెత్తగా కనబడుతున్నారా లంజా కూడా. కానీ నీకు సన్నీ రెడ్డి నీకు నువ్వు ఇన్ఫామ్ చేసుకోరా, నువ్వు ఇన్ఫామ్ అనే చేసుకోవాలి. ఎవరో నాకు తెలుసు కదా. అలా వైపు నేను నువ్వు వెళ్ళని ఈరోజు కూడా. అలాంటి వాళ్ళ వైపు నేను టచ్ కూడా చేయను. అలాంటి వాళ్ళ వైపు, ఎలాంటి వాళ్ళ వైపు నువ్వు ఇన్ఫామ్ చేసే వాళ్ళ వైపు నేను వెళ్ళను ఈరోజు కూడా. అలాంటి మేస్త్రీల ఫ్యామిలీలు, వర్కర్స్ ఫ్యామిలీలు, వాచ్మెన్ల ఫ్యామిలీలు, చెత్త ఫ్యామిలీ వైపు వెళ్ళండి. నీచంగా రైజ్ అయిన అమ్మాయిల వైపు నేను వెళ్ళను ఈరోజు కూడా. సో అది బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్, బెటర్ అయిన ఫ్యామిలీ అంటే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతుంది. లేదు అంటే నువ్వు మూసుకొని సింగిల్గా ఉండిపోతాను లైఫ్లో అంతే.